ఐరనే వంచాలా ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. నవంబర్ మంత్ అయితే వచ్చేసింది. సో ఈ నవంబర్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న 21 బెస్ట్ ఓటీటీ మూవీస్ ప్రీమియర్ డేట్స్ అయితే మేము ముందు తీసుకొని వచ్చాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 24 అవర్స్లో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇరుగపట్టు మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామా ఫిలిం అయితే వచ్చింది. లైక్ ఇది ఒక యాంథాలజీ ఫిలిం లాగైతే ఉంటుంది. 3 కపుల్స్ లైఫ్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించారు. మూవీలో వచ్చేసి విక్రమ్ ప్రభు, శ్రద్ధా సిన్హా, సానియా అండ్ శ్రీ అయితే యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ మూవీ మోస్ట్లీ మ్యారీడ్ కపుల్స్కి బాగా నచ్చుతుంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాతో చూడదగిన ఫిలిం ఇది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవైలబుల్ నవంబర్ 6th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఆడియోస్. నెంబర్ 2, రెట్రిబ్యూషన్. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. మూవీలో మనకి స్టోరీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. 2 కిడ్స్ ఉన్న మన హీరో కార్లో ఒక అన్నోన్ పర్సన్ బాంబు అయితే పెడతాడు. సో ఆ కార్ నుంచి మన ఫ్యామిలీ ఎలా సర్వే అయ్యారు, ఇంతకీ ఆ అన్నోన్ పర్సన్ బాంబు పెట్టింది ఎవరు, ఈ మిస్టరీని మీరు తెలుసుకోవాలంటే మూవీని మీరు చూడాల్సిందే. పర్లేదు, మూవీ వచ్చేసి యావరేజ్ ఫిలిం ఇది. 1 hour 30 minutes మీకు రన్ టైం అయితే చూడడానికైతే ఉంటుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ మీరు తెలుగు లాంగ్వేజ్లో చూడవచ్చు. నవంబర్ 24th నుంచి లయన్స్గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు ఆడియో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 3, చిన్న స్టారింగ్ సిద్ధార్థ్. ఇది థ్రిల్లర్ డ్రామా ఫిలిం. అరుణ్ కుమార్ గారు సింపుల్గా చాలా మంచి ఫిల్మ్ అయితే తీశారు. ఒక పాప మిస్ అయినప్పటి నుంచి ఈ మూవీలో మెయిన్ స్టోరీ అయితే బిగిన్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడదగిన మస్ట్ వాచ్ ఫిలిం ఇది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ యాక్చువల్గా 30 daysకే షెడ్యూల్ అయితే ఉంది. ఇప్పుడు ఎక్స్టెండ్ అయితే చేశారు. 45 days తర్వాత ప్రీమియర్ చేయబోతున్నారు. లైక్ మనకి నవంబర్ 17th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 4, లేబుల్. ఇది హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్లో జై అండ్ తానియా హోప్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. సిరీస్ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్గా ఉండబోతుంది. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఒక బస్తీ కోసం పోరాడే మన హీరో ఫర్ జస్టిస్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ మీకు చూడడానికి నవంబర్ 10th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 5, పిప్పా. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ వార్ డ్రామాగా అయితే ఉండబోతుంది. ఇందులో ఇషాన్ కార్టర్ అండ్ మురాన్ ఠాకూర్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. మూవీలో మనకి 1971 ఇండియన్ పాకిస్తాన్ వార్ స్టోరీ అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవైలబుల్ నవంబర్ 10th ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 6, సుఖీ స్టారింగ్ శిల్పా శెట్టి. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. లైక్ ఈ టైప్ మూవీస్ మనం చాలానే చూస్తున్నాం. లైక్ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక హౌస్ వైఫ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. తన ఫ్రీడమ్ లైఫ్ అనేది మనకి చూపిస్తారు. లైక్ చాలానే మూవీస్ చూసాం కదా మనం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 17th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 7, స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్. స్క్విడ్ గేమ్ లాగే ఒక రియాలిటీ షోని మన ముందు తీసుకుని వస్తున్నారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. టోటల్ 456 పార్టిసిపేట్స్ అయితే ఉన్నారు. విన్నర్కి $4.56 million అయితే ఇవ్వబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నవంబర్ 22nd నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ కూడా ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8, జవాన్. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిలిం. ఇందులో మీకు ఒక రివెంజ్ స్టోరీ అనేది చూడడానికి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 9, టైగర్ నాగేశ్వరరావు. ఇందులో రవితేజ, నుపూర్ సరన్ అండ్ గాయత్రి లీడ్లో యాక్ట్ చేశారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్గా అయితే వచ్చింది. మూవీ అయితే బాగానే ఉంది కానీ బట్ థియేటర్స్లో ఆడియన్స్ చూడకపోవడం వల్ల, కలెక్షన్స్ రాకపోవడం వల్ల కలెక్షన్స్ వైజ్గా మూవీ అనేది యావరేజ్గా అయితే నిలిచింది. సో దీని కారణంగానే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా త్వరగా ప్రీమియర్ చేద్దామని అయితే ఉన్నారు. బట్ రెంట్ మోడల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పెడుతున్నారంట. లైక్ మనకి నవంబర్ 2nd వీక్ లేకుంటే 3rd వీక్. సో 2nd or 3rd వీక్ లోపల మనకి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో వచ్చేస్తుంది. వెయిట్ చేయండి.
డేట్ సోర్స్ అయితే ఏమీ లేదు, డేట్ సోర్స్ రాగానే మీకు షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నెంబర్ 10 రీచర్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ సిరీస్కి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం ఆడియోస్ అనేవి యాడ్ అయితే చేయబోతున్నారు. ఈ నవంబర్ మంత్లోనే యాడ్ అయితే అవుతాయి. మనకి చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. ఈ దానివల్ల టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెంబర్ 11 స్కంద. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా అయితే ఉంటుంది. ఈ మూవీని కానీ ఒకసారి థియేటర్స్లో చూసిన వారు సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని అనుకోరు. ఒకవేళ ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దాం అనుకుంటే ఒక ట్రై అయితే ఇవ్వండి. బోయపాటి గారి యాక్షన్ సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. స్టోరీ మాత్రం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయబాకండి, రొటీన్ టోల్లే ఉంటుంది. ఓన్లీ బోయపాటి గారి యాక్షన్ సీన్స్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 12 ది కిల్లర్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ డ్రామా సస్పెన్స్ ఫిలిం. లాస్ట్ మంత్ ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. 1 అవర్ 58 మినిట్స్ వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 10th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా డబ్ చేస్తున్నారు. సేమ్ డే రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 13 క్రిస్టఫర్ నోలన్ ఫిలిం ఓపెన్ హీమర్. మూవీ వచ్చేసి R-rated బయోగ్రఫీ హిస్టారికల్ డ్రామాగా అయితే వచ్చింది. 3 అవర్స్ రన్ టైం ఉన్న ఈ మూవీ వచ్చేసి థియేటర్స్లో సక్సెస్ఫుల్గా ఆడింది. ఇప్పుడైతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు హిందీ ఆడియో కూడా ఫినిష్ అయితే అయిపోయింది. మనకి నవంబర్ 21 నుంచి బుక్ మై షో అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. తెలుగు, తమిళ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అదైతే కన్ఫర్మ్ అయితే కాలేదు. నెంబర్ 14 లియో. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ యానిమేషన్ యాక్షన్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 21 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా ఉన్నాయి. నెంబర్ 15 డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు తీసిన ఫిలిం లియో. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఇందులో విజయ్ తలపతి, త్రిష, సంజయ్ దత్ అండ్ అర్జున్ సజ్జా లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ మనకి మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 15 డేస్ అయితే అయింది. సో ఇక్కడ హిందుస్థాన్ వారి గురించి మనకి తెలుసు. వాళ్ళు HD తమిళ్ వర్షన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడాలనుకుంటే ఇండియన్ సైట్స్లో అందుబాటులో అయితే ఉంది. అయితే మనకి హిందుస్థాన్ వారు రిలీజ్ చేసిన ప్రింట్ అనేది అంత బాగైతే ఉండదు. 480p క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యాక చూస్తేనే బెటర్. మనకి 4K వర్షన్ అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో తెలుగు, తమిళ్కి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ సోర్స్ అయితే వస్తుంది. రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 16 భగవంత్ కేసరి. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా అయితే ఉంటుంది. ఇందులో బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ అండ్ అర్జున్ రాంపాల్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. అది కాకుండా కలెక్షన్స్ వైజ్గా మూవీ హిట్ కూడా అయింది. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ 10 ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. ఎలాంటి రెంట్ అయితే బెటరు, మనకి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి రిలీజ్ చేస్తారు. నెంబర్ 17 రూల్స్ రంజన్ స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ నేహా శెట్టి. మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్ అయితే అయింది. సమ్మోహనుల సాంగ్ చూసి ఏదో మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనుకున్నారు. బట్ ఆ సాంగ్ తప్ప మూవీలో ఇంకేం లేదు, అంత డొల్లా. సో ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 10th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 18 కొరియన్ సిరీస్ మై డీమన్. ఈ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ను వచ్చేసి నవంబర్ 24th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 19 మ్యాడ్. ఇది కామెడీ డ్రామా ఫిలిం. మూవీ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్ ఫిలిం ఇది. కాలేజ్, హాస్టల్ డేస్ లైఫ్ స్టోరీ అనేది కామెడీగా మనకి చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు. ఫస్ట్ డెబ్యూట్ ఫిలింతోనే మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీని ఇంకా చూడని వారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సో వెళ్ళి చూడండి. నెంబర్ 20 ఈ 2023 ఇయర్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఫిలిం సీ యూ ఆన్ వీనస్. సో ఫ్రెండ్స్ ఈ మూవీకి IMDb రేటింగ్ 5.8 out of 10 అయితే ఇచ్చున్నారు. సో ఈ మూవీని మనం చూడడానికి నవంబర్ 17th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్. నెక్స్ట్ నెంబర్ 21 బాయ్స్ హాస్టల్. ఇది డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకి తెలుగు వర్షన్ ప్రింట్ అనేది రాబోతుంది. మనకి తెలుగు వర్షన్లో తరుణ్ భాస్కర్ అండ్ రష్మి అయితే కేమియో చేశారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ మనకి చూడడానికి నవంబర్ 10th నుంచి ఈటీవీ యాప్లో అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ నవంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి
పార్ట్ 2లో మరికొన్ని ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అయితే మేము ముందు తీసుకొని వస్తున్నాను. అప్పుడు ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 24 అవర్స్లో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.